ఎంత బంగారు కాంతితో మెరుస్తూ ఉంటుందో అంత బంగారు రంగుతో ప్రభవించారు ఆయన. మన దురదృష్టం ఏమిటంటే ఎక్కడెక్కడ స్వామి హనుమని చూపించండి ఆకుపచ్చగానో నీలంగానో రంగేస్తారు. అది ఆయన రంగు కాదు అని 1కి 10 మార్లు చెప్పబడింది. పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం అన్న శ్లోకంలో కూడా కాంచనాద్రిక మనీయ విగ్రహం, బంగారు శిఖరం ఎలా ఉంటుందో అటువంటి రంగుతో ఆయన ప్రకాశిస్తూ ఉంటారు అని. యథార్థానికి గోస్వామి తులసీదాస్ హనుమ యొక్క అవతారని అని చెప్తారు. అటువంటి తులసీదాస్ గారు హనుమతో ప్రత్యక్షంగా అనేక పర్యాయములు మాట్లాడారు. హనుమ యొక్క దర్శనాన్ని పొందిన వారు, హనుమతో మాట్లాడినటువంటి తులసీదాస్ గారు కూడా హనుమాన్ చాలీసాకి ప్రార్థనా శ్లోకాన్ని మాత్రం సంస్కృతంలో ఇచ్చారు. ఆయన అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం అన్నారు. స్వర్ణశైలాభదేహం అంటే అంటే కాంతి. బంగారు కొండ ఏ కాంతితో ఉంటుందో అటువంటి కాంతితో హనుమ ఉంటారు. ఇది చెప్పిన వారు, హనుమని చూసిన వారు, హనుమతో మాట్లాడిన వారు, నిరంతరము హనుమ యొక్క సహాయమును పొందినవారు, హనుమదవతారముగా కీర్తింపబడిన వారు. సాక్షాత్తు తులసీదాసు గారు చెప్పిన మాట. సరే, వాల్మీకి మహర్షి వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం అంటూ అనేక పర్యాయములు ఆయనని మెరుగుల పోగు ఎలా ఉంటుందో అలా ఉంటారు అని వర్ణించారు.